ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ పోర్కు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. సాయంత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీకి థర్డ్ ప్లేస్ లో ఉన్న ఎస్ఆర్హెచ్ గట్టి సవాల్ విసరనుంది. ఇక ఇప్పటికే రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి టాప్ 2 పొజిషన్ పైనే ఉంది. ఇక టాప్ 2 లో నిలిచిన జట్లు క్వాలిఫైర్ 1 ఆడే అవకాశం దక్కించుకోనున్నాయి. ఇక ఆ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 18 పాయింట్లతో మంచి నెట్ రన్ రేట్ సాధించిన జీటీ సెకండ్ ప్లేస్ లో ఉంది. దాంతో జీటీని వెనక్కి నెట్టి టాప్ 2 లోకి రావాలంటే ఈ రోజు ఆర్సీబీ పై భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఎస్ఆర్హెచ్ కు ఉంది. ఇక అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి హార్డ్ హిట్లర్స్ తో ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్ల్లో నిరాశపరిచిన ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. వరుస సెంచరీలు, హాఫ్ సెంచరీలతో అదిరే ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీపై అభిమానుల దృష్టి నిలిచింది. అలాగే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్న భువనేశ్వర్ కుమార్ కూడా కీలకంగా మారనున్నాడు. అయితే ఈ సీజన్ లో ఉప్పల్ వేదికగా ఇదే చివరి మ్యాచ్ కావటం, అది కూడా ఆర్సీబీతో మ్యాచ్ కావటంతో టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. మరి ఉప్పల్లో ఈ రోజు ఎవరు పై చేయి సాధిస్తారు? టాప్ 2 రేస్ లో ఎస్ఆర్హెచ్ సక్సెస్ అవుతుందా, లేక ఆర్సీబీ మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెట్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక బ్లాక్ మార్కెట్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్ గా బ్లాక్ టికెట్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది. నేపథ్యంలో బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతుంది. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, హై వోల్టేజ్ మ్యాచ్ సాయంత్రం అయితే జరగబోతుంది. అయితే అదే విధంగా ఐపీఎల్ లో బ్లాక్ టికెట్ల దందా కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి కూడా కొంతమంది అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అనుమానితులను అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, సీజన్ మొత్తం ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ల విషయంలో మొదటి నుంచి బ్లాక్ టికెట్స్ అమ్మకాలకు కేంద్ర బిందువుగా మారింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లోనే వరుసగా విచ్చలవిడిగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు జరిగాయి. అయితే గత కొద్ది రోజులుగా జరిగిన మ్యాచ్లలో, అంటే ప్రీవియస్ మ్యాచ్లలో ఎస్ఓటీ పోలీసులు తూతూ మంత్రంగానే చర్యలు చేపట్టారు. కళ్ళ ముందే బ్లాక్ టికెట్లను అమ్ముతున్నా ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. కనీసం బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి వ్యక్తుల దగ్గర, అంటే కొన్ని గేట్లలో ప్రత్యక్షంగా అందరూ చూస్తూ ఉండగానే బ్లాక్ టికెట్లు అమ్మినప్పటికీ కూడా చూసి చూడనట్లుగానే వ్యవహరించారా, లేకపోతే అసలు పోలీసులకు కనిపించలేదా అన్నటువంటి ప్రశ్నలు అనేవి తలెత్తాయి. మొత్తానికి సీజన్ మొత్తం బ్లాక్ టికెట్ల వ్యవహారంలో విచ్చలవిడిగా ఈ యొక్క అమ్మకాలు అనేవి కొనసాగినప్పటికీ ఇక చివరి మ్యాచ్ లో తూతూ మంత్రంగానే ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే చివరి మ్యాచ్ లో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న నలుగురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న టికెట్లను సీజ్ చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇవాళ 7:30 ప్రాంతంలో ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అనేది జరగబోతోంది. హైదరాబాద్ లో జరిగే చివరి మ్యాచ్. పైగా ఇవాళ హైదరాబాద్ కు కోహ్లీ కూడా వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మ్యాచ్ పైన కొంత అందరికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా అంటే ఎస్ఆర్హెచ్ లో కావచ్చు, అలాగే ఆర్సీబీలో కావచ్చు, తమకు నచ్చిన ఫేవరెట్ ప్లేయర్లందరూ ఉండడంతో ఎలాగైనా ఈ మ్యాచ్ ను చూడాలని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ ప్రేక్షకులు. ఇక దీన్నే క్యాష్ చేసుకోవడం కోసం మొదటి నుంచి బ్లాక్ టికెట్ల దందా అనేది కొనసాగింది. ఈ మ్యాచ్ లో మరింత ఎక్కువగా కొనసాగింది. ఇక 7:30 మ్యాచ్ జరగబోయేటువంటి మ్యాచ్ పైనే ప్రతి ఒక్కళ్ళు ఆసక్తి నెలకొని ఉంది. క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీకి, థర్డ్ ప్లేస్ లో ఉన్న ఎస్ఆర్హెచ్ కు గట్టి సవాలు ఎదురవ్వనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఎలాగైనా సరే టాప్ 2 లో అవకాశం దక్కించుకోవాలంటూ ఎస్ఆర్హెచ్ ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇప్పటికే రెండు జట్లు క్వాలిఫై అంటే ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయినప్పటికీ ఇప్పుడు రెండు మ్యాచ్ల అంటే రెండు టీమ్స్ దృష్టి టాప్ 2 పొజిషన్ పైనే ఉంది. ఎందుకంటే రాత్రి సిఎస్కే తో జరిగిన మ్యాచ్ లో జీటీ విజయం, గుజరాత్ టైటన్స్ విజయం సాధించి కొంత టాప్ లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ లోనే ఇప్పుడు టాప్ 2 లో ఎవరు స్థానం దక్కించుకుంటారు అనేది కొంత ఆసక్తిగా మారింది. అయితే రత్నకుమార్, మీరు చెప్పండి, కొన్ని ఏరియాలలో కొన్ని సీట్లు మాత్రమే కూర్చోవాలి, అక్కడ కూర్చొని తమ అభిమాన క్రికెటర్లను కూడా చూడాలి, మ్యాచ్ ఆడే సందర్భంలో వారిలో ఎంజాయ్ చేయాలి అనేది కూడా అనుకుంటూ ఉంటారు క్రికెట్ అభిమానులు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్లేసెస్ లో టికెట్ కొనుక్కోవాలి అంటే దానికి సంబంధించి భారీగా పెంచే అవకాశం అంటే ఇంకా వేరేగా ఎక్కువగా రేటు ఉండే అవకాశం ఉందా? బ్లాక్ టికెట్ లో ఆ దందా అనేది ఇలానే కంటిన్యూ అవుతుందా? వాస్తవానికి భ్రమణి అంటే కింది స్థాయి నుంచి ఇప్పుడు టెర్రస్ నుంచి 700-900 రూపాయల నుంచి 700-900 రూపాయల నుంచి స్టార్ట్ అయిన తర్వాత టికెట్స్ ప్రైసింగ్ అనేది అంటే ఎక్కువ హైట్ అనేది తక్కువ ప్రైస్ కు టికెట్ అంటే తక్కువ ప్రైస్ లో ఉంటుంది. ఎక్కువ హైట్ నుంచి మ్యాచ్ చూస్తే తక్కువ అంటే టెర్రస్ లో మ్యాచ్ చూసిన వాళ్ళకి 900 రూపాయలు 1500 రూపాయల నుంచి టికెట్ ప్రైస్ అనేది స్టార్ట్ అయితే ఆ గ్రౌండ్స్ అనేవి తగ్గుతూ వచ్చిన కొద్ది అంటే అటు సెకండ్ ఫ్లోర్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఇలా ఆ బాక్స్ కి ఒక రేట్ అనేది ఉంటుంది. ఇలా దగ్గర 30,000 రూపాయల వరకు టికెట్ ఫుడ్ విత్ కూపన్స్ కు సంబంధించి ఫుడ్ ని కూడా అటాచ్ చేసి, అలాగే డ్రింక్స్ కు సంబంధించినటువంటి కూపన్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి. లాంజ్ కు అంటే విఐపీల కోసం, వివిఐపీల కోసం, మోస్ట్ విఐపీల కోసం సపరేట్ టికెటింగ్ ప్రైస్ అనేది ఉంటుంది. అయితే వీటికి ఉన్నటువంటి ప్రైసెస్ అనేవి 900 నుంచి 30,000 వరకు ఉంటే ఆ బ్లాక్ మార్కెట్ లో మాత్రం ఈ 900 రూపాయల టికెట్ నే 3,000-4,000 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. 2,000-3,000 రూపాయలు ఉన్న టికెట్లని 10,000 రూపాయలకి, 15,000 రూపాయలకి, అంటే మ్యాచ్ యొక్క ఇంపార్టెన్స్ ను బట్టి. ఎందుకంటే అభిమానులు ఈ మ్యాచ్ ని ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాగైనా చివరి మ్యాచ్ జరగాలి, చూడాలి, ఇప్పటి వరకు చూడలేదు అన్న ఉద్దేశంతో ఎక్కడైనా ఈ మ్యాచ్ నన్నా చూడాలన్న ఒక ఇంటెన్షన్ ను కలిగి ఉంటారు కాబట్టి. పైగా ఐపీఎల్ అంటేనే ఒక క్రేజ్ అనేది హైదరాబాద్ లో ఎక్కువగా ఉంది. పైగా సన్ రైజర్స్ మంచి ఫామ్ లో ఉంది కాబట్టి ఆరెంజ్ ఆర్మీ ఇవాళ ఖచ్చితంగా దీనిపైన ప్రధానంగా దృష్టి సారిస్తుంది అన్న ఉద్దేశంతోనే ఇప్పటి వరకు మనం చూసాం. ఒకవైపున ఈ యొక్క టికెట్స్ ను ఆన్లైన్ లో డిస్ట్రిక్ట్ అనే యాప్ ద్వారా అమ్మకాలు చేసేవాళ్ళు. అఫీషియల్ గా టికెట్స్ అమ్మకాలు జరిపినటువంటి యాప్ అది. ఈ యాప్ ని కూడా డూప్లికేట్ చేసి కొంతమంది ఫేక్ యాప్స్ ను క్రియేట్ చేసి వాటి ద్వారా కూడా దందాను తెరలేపి ఇష్టానుసారంగా కొంతమంది ట్రాఫికింగ్ చేయటం జరిగింది. అంటే కొంతమంది అమ్మకం ఎవరైతే టికెట్లు కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఈ ఫేక్ వెబ్సైట్లు, యాప్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసేలాగా విచ్చలవిడిగా దందాను కొనసాగించారు. అలాగే ఆన్లైన్ లో మాత్రమే కాదు, కొంతమంది సాధారణంగా కొంతమందికి కాంప్లిమెంటరీ టికెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ కాంప్లిమెంటరీ టికెట్లను కూడా మాయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తీరా బ్లాక్ టికెట్లను అమ్మే వాళ్ళ దగ్గర ఈ కాంప్లిమెంటరీ టికెట్స్ అనేవి ప్రత్యక్షమయ్యాయి. అంటే మరి ఇందులో హెచ్సిఏ పాత్ర ఏంటి, అసలు కమిషనరేట్ లో పోలీసుల యొక్క పాత్ర ఏంటి, కాంప్లిమెంటరీ టికెట్స్ అనేవి బయట బ్లాక్ మార్కెట్ లోకి ఎట్లా వచ్చాయి అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఎవరెవరు చేతులు కలిపి దందాలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ గా మారింది. మొత్తానికి ఇవాళ జరగబోయేటువంటి ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ను క్యాష్ చేసుకోవడం కోసం దందాకు తెరలేపినట్టు బ్లాక్ టికెట్లు అమ్మేటువంటి వాళ్ళు ఒకవైపు కాగా, మరోవైపున అభిమానులు ఎంత ఖర్చు అయినా సరే ఇవాళ సాయంత్రం మ్యాచ్ ని చూడాలన్న ఉద్దేశంతో ఈగర్ గా వెయిట్ చేసినటువంటి సందర్భం అనేది మరొక సైడ్ కనిపిస్తోంది బ్రాహ్మణి.